ఉడుము అశోక్ రెడ్డి ఆరోగ్యశ్రీ సంబంధించిన ఈఓ. ఇతను ఒక జూనియర్ డాక్టర్, ప్రభుత్వం డాక్టర్ పెట్టాలి యాక్చువల్గా. కానీ ఎమ్మెల్యే గారు తన బామర్తిని పెట్టి ఎంత స్కామ్ చేశారంటే ఈ 11,000 కోట్లలో 10% లెక్కన దానిలో 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 1000 కోట్లలో ఎవరైతే ఉడుము అశోక్ రెడ్డి ఒక వాటాదారుడు, రెండో వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నటువంటి హరికృష్ణ, వీళ్ళిద్దరు కలిపి చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకి ఈ నిరుపేదలకు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ దానిలో చేతివాటం చూపించి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఈ ఎంప్లాయ్మెంట్ హాస్పిటల్స్ ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 2,328 హాస్పిటల్స్ ఉన్నాయి. దానిలో అవి కాకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇలాంటి మెట్రో నగరాల్లో 202 కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేతివాటం చూపించి ఈ దుర్మార్గులు ప్రతి నెల ఏదైతే వాళ్ళకి వచ్చే వాటా అక్షరాల 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు ప్రతి నెల ఈ 50 నెలల్లో అక్షరాల 700 కోట్ల రూపాయలు ఒక్క దానిలోనే వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. దీని మీద కూడా ఈ ఎంక్వైరీ చేయాలా. వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం పెట్టి గత 4 సంవత్సరంలో ఈరోజు ఒక పేషెంట్కి ప్రభుత్వం వచ్చేసి 225 రూపాయలు ప్రతిరోజు ఒక పేషెంట్కి డబ్బులు చెల్లిస్తుంది. అంటే నెలకి ఒక పేషెంట్కి 5,000 రూపాయలు చెల్లిస్తుంది. 5,000 చెల్లిస్తుంటే ఎంతమంది చెల్లిస్తుంది? 25,27,870 మంది పేషెంట్లకి 5,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం 1,310 కోట్ల రూపాయలు నిధులు మరి మంజూరు చేసి నిరుపేదలకి ఎవరైతే పేషెంట్లకి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా చేతివాటం చూపించి ఈరోజు ప్రతి జిల్లాలో ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఈ మన ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్లు వీళ్ళు టైప్ అయ్యి ఇతను ఏం చేస్తాడు, ఎంచక్కా ఒక్కొక్క పేషెంటు దాదాపు 25 లక్షలు 10 లక్షల పేషెంట్లు ఉండరు, వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళు మొక్కేస్తారు. దీనిలో 150 కోట్లు వైఎస్ఆర్ ఆసరాలో అక్రమాలు జరిగినాయని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆధారాలతో సహా అన్ని ఇచ్చున్నాను. వీటి మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాను. కరోనా టైంలో ఈ ప్రభుత్వుడు అప్పుడున్నటువంటి కరోనా జరిగినప్పుడు పేషెంట్లకి కూడా ఇంజక్షన్లు వేసాయి. కానీ మరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు బిల్లులు కానీ ఒక్కో పేషెంట్కి 2-3 లక్షల లెక్క అయితే అప్రూవల్ ఏదైతే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాలా. ప్రీ ఆథరైజేషన్ ఎవరు ఇస్తారండి? ఆరోగ్యశ్రీ ఈవో ఇస్తాడు. ఇతను ఏం చేస్తాడంటే ఇవాళ ఒక పేషెంట్ చేరితే ఇవాళ వాడికి హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవని చెప్పిస్తారు. ఎందుకురా అంటే ఆపరేషన్ చేయాలంటే పర్మిషన్ లేదు, ఫుల్ అయిపోయిందని చెప్తారు. ఏముండదు, ఖాళీలు ఉంటాయి. ఈ ప్రభుత్వం ఒకరోజు డిలే చేయడం వల్ల ఇటువంటి ఈ 50,000 ఒక పేషెంట్ దగ్గర ఇతనికి 1,00,000 వసూలు చేస్తున్నారు హాస్పిటల్. ఇతనికి ఉడుము అశోక్ రెడ్డికి ఒక్కొక్క పేషెంట్ తరఫున పెద్ద ఆపరేషన్లు అయితే 1,00,000 రూపాయలు, చిన్న ఆపరేషన్లు కరోనా టైంలో పేషెంట్కి 50,000 లెక్కన దానిలో అక్షరాల అతను ఒక్కడికే ఉడుము అశోక్ రెడ్డికి 500 కోట్ల రూపాయలు అక్రమాలకి పాల్పడ్డాడు. ఓన్లీ కరోనా టైంలో అయితే 110 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. తర్వాత ఏదైతే మెయిన్గా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద ఎంపానల్మెంట్ గవర్నమెంట్ డాక్టర్లే నియమించాల. ఈ ప్రభుత్వుడు దుర్మార్గుడు ఉడుము అశోక్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఈవో ఏం చేస్తాడంటే ఎంత సిగ్గు లేకుండా ప్రభుత్వ డాక్టర్లని 200 మంది డాక్టర్ని ఈ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద వాళ్ళని తీసుకొని ఈ దొంగ, ఎందుకంటే ఆయన తెచ్చిన ప్రైవేట్ వాళ్ళు కదా, గవర్నమెంట్ డాక్టర్లు తొందరగా అలా చేయరు. అప్రూవల్ చేయాలంటే ఈ ప్రీ ఆపరేషన్ చేయాలంటే ఈ 200 మంది డాక్టర్ని వీళ్ళు సొంతగా వేసుకొని ఈ స్కాములకన్నీ తెరదించాడు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా కోరుతున్నాను. ఏదైతే ఫైనల్గా ఈ డాక్టర్లు మొత్తం మీద కూడా ఇతను చేసిన స్కాములు కానీ చూస్తే ఉడుము శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్ పొదిలో కట్టారండి. హాస్పిటల్ మొత్తం కూడా కట్టిన కన్స్ట్రక్షన్ కూడా రైతు భరోసా అంటే ఆర్బీకే అంటారు, రైతు భరోసా కేంద్రం కానీ మరి సచివాలయాలు కట్టిన బిల్డింగ్లు కానీ సిమెంట్ రోడ్లకు శాంక్షన్ అయ్యేవాటి కానీ వాటి డబ్బులతో ఏదైతే వచ్చినాయో ఆ సంబంధించినటువంటి అధికారులు బెదిరించి ఒక్కొక్క ఆఫీస్ నుంచి 100 సిమెంట్ బస్తాలు ఎక్కన 10,000 సిమెంట్ బస్తాలతోటి అక్రమ డబ్బుతోటి ఉడుము శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్ కట్టడం జరిగింది. అలానే పోతే ఈరోజు ఉడుము శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్కి మరి పెట్టిన ఎమ్మట్లే 4 రోజుల్లోనే ఎలా వస్తుందండి ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఎలా వస్తుందండి? 50 పడగల హాస్పిటల్కి పర్మిషన్ వచ్చేస్తుంది. నెలకు 50 లక్షలు, పేషెంట్లు 10 లక్షలు అయితే 40 లక్షలు వీళ్ళ ఖజానాలో పడిపోతాయి. అంత సొంత హాస్పిటల్ కూడా ఇంత దుర్మార్గమా? మోజేష్ దర్శిలో ఉన్నటువంటి మోజేష్ ప్రైవేట్ హాస్పిటల్ 4 కోట్లు బేరం చేసిన వాస్తవా కాదా? నీ ఫోన్ రికార్డు మొత్తం నా దగ్గర ఉన్నాయి.
పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఉడుగు శ్రీనివాసరెడ్డి నీ కొడుకు చేసిన అరాచకాలు కానీ మీరు చేసిన అరాచకాలు కానీ దాదాపు 700 కోట్లు ఈరోజు ప్రభుత్వ ఖజానా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన నిధులు మళ్ళిచ్చి నీ జేబులు వేసుకున్నావు. నీ ముక్కు పిండి నీ వసూలు చేసి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సొంతవారైనా ఎవరైనా సరే మరి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఈ డబ్బంతా మీ దగ్గర నుంచి నిధులు రాబట్టి ఖజానాకి ఇవ్వాలని నేను కోరుతున్నాను. అలానే మీరు కట్టినటువంటి చిన్న పొదిలి చిన్న చెరువు దగ్గర 7 ఎకరాలు మీకు ఫామ్ హౌస్ కడుతున్నారు. ఆ ఫామ్ హౌస్ కానీ ఎక్కడొచ్చిన నిధులు ఆ ఫామ్ హౌస్ మీరు పోయి అందరూ పోయి వీడియో తీయండి. దాదాపు 4 కోట్లు పెట్టి కట్టాడు. ఎవరైనా 70,000 జీతగాడు 4 సంవత్సరంలో మరి ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ కొన్నాడు. నా తెలిసి 2 హాస్పిటల్ కొన్నాడు. ఇంకా తెలియని ఎన్ని హాస్పిటల్ కొన్నాడో ఎన్ని కోట్లు మరి డైవర్ట్ చేశాడో వాళ్ళ మామ వాళ్ళ నాన్నగారు దాదాపు 150 కోట్ల దాకా హైదరాబాదులో ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవరైనా ఒక 30 కోట్లు కావాలంటే 100 కోట్ల ఆస్తి వాళ్ళ పేరు మీద రాయించుకొని 30 కోట్లు ఇచ్చేది. అంటే 150 కోట్లు డబ్బులు ఈ అక్రమ ఆస్తులు డబ్బులు తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. దీని మీద కూడా అతని పరిపూర్ణంగా మొత్తం ఎంక్వైరీ చేసి నిధులు మొత్తం రాబట్టాలని ముఖ్యమంత్రిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.